నీ కృప చాలు ప్రభు మా జీవితంలో. ఎన్ని ఉన్నా ఏమీ లేకపోయినా మా జీవితంలో మంచి యేసయ్యగా మాకున్నావు తండ్రి. దేవుడు మహిమ ఘనత ప్రభావంలో ఆయనకే యుగ యుగములు కలుగును గాక. మరి ఈ సమయంలో చక్కటి పాటలు సిస్టర్స్ ముందుకొచ్చి మరి మంచి పాటలతో దేవునామని మహింపరుస్తారు. మొదటి పాట లేవాలి లేవాలి, ప్రభు కొరకు సిలువ వార్త నేను నశించిపోయే వారికి ప్రకటించే బిడ్డగా నేను లేవాలి ప్రభు కొరకు అనే మంచి అర్థంతో కూడిన పాట, ఉజ్జీవంగా ఉండే పాటను పాడుతూ దేవునామని మహింపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. అందరం పాడి దేవునామాన్ని కనపరుచుకుందాం. పాడుతూ దేవునామని మహింపరచుదామండి. ధ్యానపూర్వకముగా ప్రతి ఒక్కరూ పాటలు నేర్చుకుంటూ చప్పట్లు కొడుతూ దేవునామని గనపరుచుతూ పాడదామండి. ప్రభుని గనపరుచుకుందాం. ఈ సమయంలో లైవ్ లో వీక్షిస్తున్న వారు మాతో కలిసి పాడుతూ దేవునామాన్ని మహింపరచండి. థ్యాంక్ యూ మాస్టర్. Devani
పాటలో ఒక మంచి సందేశం ఉన్నది ప్రియులారా. సిలువను గూర్చిన వార్త తెలియక ఎందరూ నశించిపోతున్నారు. అలాంటి వారికి నీ బాధ్యత ఏమిటంటే సిలువను గూర్చిన వార్తను వారికి తెలియజేయాలి. దేవుని ప్రేమను వారితో నువ్వు పంచుకోవాలండి. మంచి అర్థంతో కూడిన పాట. మరొక పాటతో కూడా దేవునామను మహింపరుద్దాం. యేసునామం గొప్ప నామం అనే పాటను అందరం కలిసి పాడుకుందాం. ఆమేన్.
చెప్పేవారుగా, సిలువను గూర్చిన వార్తను మనం చాటి చెప్పేవారుగా ఉండాలి. థ్యాంక్ యూ సిస్టర్స్. ఈ సమయంలో ప్రార్థనలో ఉందామండి. దేవుని సన్నిధిలో ఈ దిన ధ్యానాంశ కొరకు మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచి ప్రభు వైపు చూద్దాం. పాటలతో దేవుని గణపరుచుకున్నాం. మరి సాయంకాలం అందు మన హృదయపూర్వకముగా దేవునికి మనం ప్రార్థన విన్నపాన్ని ప్రభుకి అప్పగిద్దామండి. థ్యాంక్ యూ మాస్టర్. లావణ్య సిస్టర్ వచ్చినట్లయితే ముందుకొచ్చి ప్రార్థనలో నడిపించండి సిస్టర్. ప్రతి దినము దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మన జీవితాల్లో అవి ముద్రించబడి మన ఆత్మీయ జీవితానికి అవి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సన్నిధిలో ఎత్తుపట్టుకుందామండి. ఈ 40 దినాలు దేవుడు మన సంఘాన్ని ఆత్మీయంగా బలపరచాలని, ప్రతి కుటుంబాన్ని స్వస్థతతో దీవెనతో నింపాలని, బలపరచాలని మనము ప్రార్థనలో ఎత్తుపట్టుకుందాం. సిస్టర్ వచ్చినట్లయితే ప్రార్థించండి. కలిసి ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి నాయన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, పూజ్యనీయుడా, పూజ్యరుహుడా, నీకే వందలాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. నిత్యము కోట్లాది దూతలతో నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడుచున్న మా గొప్ప దైవమా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. మేమేమి చిన్ని రుణం తీర్చుకోగలం ప్రభా నాయన. మేము ఈరోజు ఇలా ఉన్నామంటే ప్రభా నీవిచ్చిన ఉచితమైన కృప, దయా ప్రభా తండ్రి నాయన. యేసయ్య నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. ఇదిగో ప్రభా తండ్రి నాయన, ఈ 40 రోజు ఉపవాస ప్రార్థనలో ప్రభా నాయన అయ్యా మా గురించి ఏర్పరిచిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా ఈ దినము చూడలేని వాళ్ళు అనేక మంది ఉన్నారయ్యా. అయ్యా ఈ దినము చర్చికి రాలేని వాళ్ళు ఉన్నారు ప్రభా. అయ్యా వద్దామనుకున్నా ప్రభా సాతానుడు ఎంతగానో వెంటపడి ప్రభా నాయన నీ యొక్క సన్నిధికి రానివ్వకుండా ప్రభా ఎన్నో ఆటంకాలు కల్పిస్తున్నాడు. కానీ ప్రభా అయ్యా మమ్మల్ని అయితే ఎంతగానో ప్రేమించి, నా సంఘాన్ని ప్రేమించి, నా ఆత్మీయ తల్లిదండ్రులని ప్రేమించి ప్రభా కూడి వచ్చిన నా సహోదరుల్ని, బ్రదర్స్ని అందరినీ ప్రేమించిన ఈ సమయంలో నాయన ఇక్కడ కూర్చునే ధన్యత, నీ సన్నిధిలో నీతో గడిపే ధన్యత నాయన మా అందరికీ దయచేసినందుకే నీకు కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న ప్రేమామయుడు ప్రభా తండ్రి నాయన. అయ్యా నీ ప్రేమకు మేము వెలకట్టలేం ప్రభా తండ్రి నాయన. నిత్యము ప్రభా నాయన అయ్యా మా వెనకుండి ప్రభా అయ్యా ప్రతి అవసరతలోని, ప్రతి అక్కరలోని, ఆరోగ్యంలోని, అయ్యా అనారోగ్యంలోని, అయ్యా ప్రయాణాల్లోని ప్రభా తోడుని నడిపిస్తున్న గొప్ప దైవము ప్రభా నాయన. నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, ఇదిగో నాయన నిన్ను నేను విడువను, ఎడబాయను, ఇదిగో నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నానని వాగ్దానం చేసిన వాగ్దాన పూర్ణుడానికే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నిత్యము విడువక ప్రభా ఎడబారుస్తున్న మా గొప్ప దైవమానికే వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ఈ 40 రోజు దినాలు ప్రభా నీలో ఎలా మేము తండ్రి నాయన కలిసిపోవాలో, నీతో ఎలా మేము మాట్లాడాలో ప్రభా నాయన, ఆత్మవరాలు నాయన, ఆత్మఫలాలు ప్రభా, ఆత్మతో నింపుదల నాయన తండ్రి. అయ్యా అన్య భాషలతో మాట్లాడుట ప్రభా, అయ్యా అయ్యా ఇదిగో సూటిగా నీతో మాట్లాడుట ప్రభా నాయన మాకు నేర్పించమని అడుగుచున్నాము తండ్రి. ఎలా మా ప్రవర్తనని మేము సరి చేసుకోవాలో నీ సన్నిధిలో భయభక్తులతో, మొట్టమొదటిగా నీ సన్నిధిలో భయము భక్తితో నిలవబడుట ఎలాగో మాకు నేర్పించమని అడుగుచున్నాము తండ్రి నాయన. యేసయ్యా ఇదిగో నాయన నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభా తండ్రి నాయన. ఇదిగో నాయన ఒక్క దినం వచ్చి నాయన 1000 దినాల ఆశీర్వాదాన్ని మేము ఏ విధంగా పొందుకోవాలో, ఏ విధంగా నీతో ముందుకు కొనసాగాలో అట్టి ధన్యతని అయ్యా ప్రతి ఒక్కరికి యేసు నామములో దయచేయమని అడుగుచున్నాము తండ్రి నాయన. అయ్యా ఇంతవరకు వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నామయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డల్ని మీరు చేయబట్టి నడిపించమని అడుగుచున్నానయ్యా. మార్గ మధ్యలో ఉంటే అయ్యా అయ్యా వాళ్ళకి వాహనాలు సరిచేయమని అడుగుచున్నాము తండ్రి. ఇంతవరకు పాటల్లో మీరున్నారయ్యా, మ్యూజిషియన్లో మీరున్నారు ప్రభా నాయన, మొదటి ప్రార్థనలో మీరున్నారు ప్రభా నాయన. ఇదిగో నాయన వాక్యంలోకి మేము అడుగు పెడుతుండగా ప్రభా ఇదిగో నీ ఆత్మ వరాలు మేము ఏ విధంగా
పొందుకోవాలో, అన్య భాషలతో మేము ఏ విధంగా మాట్లాడాలో ప్రభా, సూటిగా మీతో మేము ఏ విధంగా మమేకం అయిపోవాలో ప్రభా, యేసు నామములో ఇప్పుడు మాకు నేర్పించమని అడుగుచున్నాము తండ్రి నాయన. యేసయ్యా నీకే వందనాలు. ఎవరైతే వాక్యం విత్తుతున్నారో ప్రభా నాయన, వాటికి నోటికి ప్రభా బోరగా మీరుండి నాతో సూటిగా మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి నాయన. అయ్యా ఈ యొక్క ప్రదేశం అంతా, ఈ ఆవరణం అంతా నీ ఆత్మతో నింపమని అడుగుచున్నాము తండ్రి. నీ ఆత్మ తాకిడి నాయన మేము ఇంటికి వెళ్ళే లోపు మేము అనుభవించాలయ్యా. ఆ వైబ్రేషన్స్ మేము చూడాలి ప్రభా. వాక్యంతో మాతో సూటిగా అయ్యా డైరెక్ట్ గా మాతో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి నాయన. యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా జరగబోయే ప్రతి ఒక్క దాంట్లోని మీరే ఉండి నాయన. అయ్యా కూడి వచ్చిన నా యొక్క సహోదరులందరినీ నాయన, నా సంఘాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, నా ఆత్మీయ తల్లిదండ్రులు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభా, 5 బిడ్డల్ని కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ అయ్యా ఇదిగో త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. కృపా సిస్టర్ కూడా ఉంచినట్లయితే ముందుకొచ్చి ప్రార్థనలో నడిపించండి అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్యా నీకే వేలాది వందనాలతో స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభా నా సంఘం అందరూ కూడి నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయ్యా రాను బిడ్డలు కూడా నువ్వు తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. అయ్యా నా సంఘము తండ్రి వేలాది దూతలతో ఉండటకు సహాయం చేయి ప్రభా. నాయన ఏ బిడ్డ ఏ సమస్యతో అడుగు పెట్టి ఉన్నదో ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఈ 40 దినాలు కూడా ప్రభా ఏ బిడ్డ ఏ దాని గురించి గోజాడుతుందో నీ కన్నీరు నీ పాదం దగ్గర కారుస్తున్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నీ వందనాలు ప్రభా. ఏ బిడ్డ అయితే తండ్రి ఫాస్టింగ్ తో ఉండి 40 దినాలు వస్తున్నారో ప్రభా, వాళ్ళకు బలము శక్తిని దయచేయి ప్రభా. అయ్యా నీవేది మాట్లాడితే దేవిత్తనని సెలవిచ్చావు అయ్యా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, మా చుట్టుపక్కల ఉండే దేవుడు అయ్యా. అయ్యా భాషలతో మాట్లాడే మాకు ఒక వరం దయచేయి అయ్యా. భాషలతో మాట్లాడే ప్రార్థన దయచేయి అయ్యా. మా మాట తండ్రి నీ మాటగా ఉండటకు సహాయం చేయి ప్రభా. అయ్యా తండ్రి నువ్వు గొప్ప దేవుడు నాయన. నా సంఘం తండ్రి గొప్పగా వాడబడాలని నాయన ఎంతో తండ్రి ప్రార్థన పనులుగా ఉంచి ఉన్నావు ప్రభా. నా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ మంచి ప్రార్థనగా ఉన్నారు తండ్రి. ఆ విశ్వాసం ఎప్పుడు కూడా త్రొట్టిల్లుకుంటూ సహాయం ఇచ్చేయి ప్రభా. అయ్యా గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా. యవనస్తుల బిడ్డలు ముట్టుకొని స్వస్థపరచు తండ్రి. అయ్యా ఏ బిడ్డడైతే తండ్రి రాకుండా నాయన ఎందుకుంటున్నాడో మాకైతే తెలియదు ప్రభా. బిడ్డలు కూడా తీసుకురమ్మని అడుగుచున్నాం తండ్రి. అయ్యా వృద్ధులను ముట్టి స్వస్థపరచు నాయన. నా తండ్రి నా సహోదరులందరిని ముట్టి స్వస్థపరచు ప్రభా. నాయన నా అమ్మగారు అయ్యగారిని ముట్టి స్వస్థపరచు నాయన. నీవిచ్చిన 5 బిడ్డలు కూడా నువ్వు దీవించి ఆశీర్వదించు ప్రభా. అయ్యా నా కుటుంబంను కూడా నువ్వు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ఇంకే బిడ్డ అయితే ప్రభా తొందరపడి వ్యాగ్రం పడి నీ సన్నిధికి బయలుదేరుతున్నారో తొందరగా తీసుకురమ్మని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నీవిచ్చిన ఈ ప్రార్థన గొప్పది ప్రభా. నేను చేసిన ప్రార్థనకు నాకు జవాబిచ్చే దేవుడు అయ్యా. ఏకాముఖంగా నీతో మాట్లాడే నాయన అవకాశం నాకు నా బిడ్డలకి అందరికీ దయచేయమని అయ్యా మరొకసారి ఈ అవకాశం ఇమ్మని నా ప్రభుడైన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలినతో బ్రతిమాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. హల్లెలూయా. దయచేసి కూర్చొని అందమండి. మరి సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనము ఈరోజు దైవజనులు నాకు అవకాశం ఇచ్చారు. సో ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు మరొక అవకాశం నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లైవ్లో వీక్షిస్తున్న వారు ప్రతి ఒక్కరికి కూడా సాయంకాల శుభములు తెలియజేస్తున్నాం. మరి 40 దినములు కూడా మీ యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి యొక్క 40 దినముల సిలువ ధ్యాన కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకనంటే ప్రతి దినము కూడా ఒక పాఠాన్ని మనము నేర్చుకుంటున్నాం. ప్రతి దినము ఒక అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యము ఎప్పుడైతే మనము మన హృదయాల్లోనికి స్వీకరిస్తామో వింటామో దేర్ ఈజ్ ఎ పవర్. అక్కడ దేవుని యొక్క కార్యములు శక్తి మన జీవితంలో ఆయన జరిగిస్తాడు ప్రియులారు. కాబట్టి
ఇప్పటి వరకు మనము 15 దినాలు, ఈరోజు 15వ దినం, ఇప్పటి వరకు మనం స్టడీ చేసుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే, పరివర్తన, పశ్చాత్తాపము, అలాగనే మారు మనస్సు, అలాగనే విసుకక ప్రార్థన, అలాగనే దేవుని పట్ల ఆశ కలిగి ఉండటము, అలాగనే మరొకటి ఏమిటండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుట అనేటువంటి విషయాలు ఇప్పటి వరకు స్టడీ చేసుకున్నాం. అలాగనే దైవజనులు ఆధ్యాత్మికమైనటువంటి లోతైన విషయాలు మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ బాప్తిస్మ అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏమిటి, పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే ఏమిటి, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏం జరుగుతుంది మనకు, పరిశుద్ధాత్మ వరములంటే ఏమిటి, ఎలా వస్తాయి, మరి భాషల వరమును గురించి నిన్నటి దినాన్ని మనము స్టడీ చేసుకున్నాం. వీలైతే రేపటి దినాన్ని దైవజనులు మరలా దాన్ని మనకు కంటిన్యూ చేస్తారు. ఈరోజు మరి యొక్క ధ్యానాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం ప్రియులారా. సో ఈరోజు మీ మధ్యకు తీసుకుని వచ్చినటువంటి ధ్యాన భాగము కన్నీటి ప్రార్థన. ఆల్రెడీ మనము విసుకక ప్రార్థన చేయటం అనేటువంటి చూసాం. అలాగనే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయటం అనేటువంటిది నేర్చుకున్నాం. మరి ఈరోజు కన్నీటి ప్రార్థన అనేటువంటిది కూడా ఎంత ప్రాముఖ్యమో అనేటువంటిది ఈరోజు మనము దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. సో చాలాసార్లు విశ్వాసులమైన మన జీవితంలో మరి విసిగిపోకుండా ప్రార్థన చేయటం అనేటువంటిది ఒకవేళ ఫెయిల్ అయిపోయినా, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి లైఫ్ స్టైల్ ఒకవేళ మనం మెయింటైన్ చేసినా, కన్నీటి ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి వస్తుంది అసలైనటువంటి సమస్య అంతా కూడా. ఎందుకునంటే ఈ దినముల్లో కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? కూర్చుని కన్నీరు కార్చేటువంటి పరిస్థితి మనకు అసలు ఉందా? కన్నీరు కార్చేంత టైం కూడా మనకి లేదు, కన్నీరు కార్చేంత సమస్యలు కూడా మనకి లేవు. ఎందుకునంటే ఇలా వెళితే అలా సాఫిస్టికేటెడ్ టెక్నాలజీతో కూడినటువంటి ట్రీట్మెంట్ అయిపోతుంది, బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్స్ జరిగిపోతున్నాయి, సైన్స్ డెవలప్ అయిపోయింది. కాబట్టి దేవుని మీద కన్నీటితో ఆయన పాదాల చెంత వేడుకునేటువంటి దుస్థితి ఈ దినాల్లో మన క్రైస్తవ్యానికి లోపించింది. సో అందుకే దేవుని వాక్యంలో నుంచి రోజు దేవుడు మనతో నేర్పిస్తున్న మాట ఏమిటంటే, ఓ విశ్వాసి, ఓ నా ప్రియ బిడ్డ, ఓ నా ప్రియ తల్లి, ఓ నా ప్రియ యవనస్తురాల, నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం ఒకటి ఉంది. ఏమిటంటే కన్నీటి ప్రార్థన అనేటువంటి అనుభవము నీ జీవితంలో చాలా చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే అంత అవసరం అంటే, ఎస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో యామాహీములు ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మనం బయట అవుట్ సైడ్ మనం నేర్చుకోకర్లేదు, బైబిలే మనకు మంచి బుక్కు, వేదాంత గ్రంథం. బైబిల్లో ఉన్నటువంటి జీవితాలు కనుక మన జీవితంలో గుర్తించిపోతే ఇంకా మనకి ఏమీ అవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు కన్నీటి ప్రార్థనకున్న ప్రాముఖ్యత ఏంటి, కన్నీటి ప్రార్థన ఎలా చేయాలి, కన్నీటి ప్రార్థనకు దేవుడు ఎలా స్పందిస్తాడు. సో కన్నీటి ప్రార్థన మరి నిజంగా నువ్వు దేవునితో చేస్తే ఎలా చేయాలి, ఎలాంటి రిజల్ట్ మన జీవితంలో వస్తుంది, ఈరోజు మనము క్లుప్తంగా స్టడీ చేసుకుందాం. మనకి ఉన్న టైం తక్కువ కాబట్టి తక్కువగానే త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. సో కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథం అంతటిని మనం పరిశీలన చేస్తే, బైబిల్ గ్రంథం అంతటిని మనం పరిశీలన చేస్తే ఆది కాండం నుంచి ప్రకటన వరకు మనం చూసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. సో కన్నీటితో ప్రార్థన చేసినటువంటి యామాహీములు ఎవరున్నారండి అని ఒక్కసారి వెతికేమనుకోండి, ఒక్కసారి వెతకండి. వెరీ గుడ్, చాలా టక్కుమని చెప్పారు సిస్టర్స్, వండర్ఫుల్. చూసారా ఎలా 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 ముద్రించబడిపోయిందో మన యొక్క బ్రెయిన్లో. అందుకే చెప్తున్నా, మరి కన్నీటి ప్రార్థన కనుక నీ జీవితంలో ఒక భాగమైపోయి కూర్చుందంటే దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం పనేమీ లేదు, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎక్కడో ఏదో తీసుకుంటానండి అని అవసరం పనేమీ లేదు. ఎందుకునంటే అసలైనటువంటి సాఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ అంతా ఎక్కడుందంటే కన్నీటి ప్రార్థనకు ఉందన్నమాట. అది అందువల్ల ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, కన్నీటి ప్రార్థన ఉన్నదా మన జీవితంలో అని అడుగుతున్నావు ఈరోజు అనమాట. కన్నీరు కారుస్తున్నామో మన జీవితంలో అని అడుగుతున్నాను ఈరోజు నేను.
అసలు కన్నీరు కార్చిన టైం ఎక్కడుందండి బాబు మనకు అని అంటాం మనం. అంతే కదా, మరి టైం ఎక్కడుంది మనకు? 24 గంటల డ్యూటీ మనకు. ఇంకా కన్నీరు ఎక్కడ కారుస్తున్నాం ఏమండి దేవుడమ్మ గారు? సో ఈ దినాన్ని కన్నీటితో ప్రార్థన గనక నీ జీవితంలో గనక ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి, ఎలాగో దేవుడు స్పందిస్తాడు, ఎలాగున నీ జీవిత లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుందో దేవుని వాక్యంలో నుంచి ఈరోజు ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కన్నీటి ప్రార్థన అనేటప్పటికి ఎవరు కూడా పురుషులు కనబడటం లేదు. ఎవరు కనిపించారు? ఏమ్మా, ఏ సిస్టర్స్? అటు స్త్రీలకైనా 7 ముఖాలు పెట్టుకొని ఏడుస్తాం. ఏమండి పురుషులు? అంటే కన్నీటి ప్రార్థన మాకు లేదంటారేటండి అని అనుకోండి. ఎందుకు లేదు? హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసిన గొప్ప ఏకైక రాజు ఇన్ ద బైబిల్ ఎవరంటే హిజ్కియా జీవితం, హిజ్కియా రాజు. అలాగే యేసుక్రీస్తు వారు కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మనం చూస్తాం గెత్సెమనే తోటలో. అలాగనే లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీరు విడిచెను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎందుకు లేదు? యామాహిములు ఉన్నారు బైబిల్లో, కానీ కనబడరు. కానీ ముఖ్యంగా మనకి కనిపించేది ఏమిటంటే హన్నా జీవితం దేవుడు మన ముందు పెట్టాడు. ఎందుకంటే ఓ స్త్రీ, ఓ తల్లి, నీ జీవితంలో దేనికి భయపడక, దేనికి అధైర్యపడద్దు, దేనికి కూడా అవిశ్వాసపడద్దు. నీ జీవితంలో దేనికి కూడా పిరికితనంగా ఉండొద్దు నీ జీవితంలో. ఎందుకునంటే దేవుడు నీకు ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి లెవెల్ ఇస్తున్నాడు. ఏమిటంటే కన్నీటి ప్రార్థన నీ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యం. మరి ఈరోజు ఆ కన్నీటి ప్రార్థన మనం ఏ సందర్భాల్లో చేసాం, ఎప్పుడు చేసాం, అసలు మర్చిపోయామా? ఈరోజు గుర్తు చేసుకుందాం ఒకసారి. మరి నా జీవితంలో 2 పాపలు పుట్టిన తర్వాత వచ్చిందనమాట అసలైనటువంటి సమస్య అంతా కూడా. ఏంటంటే ఇంకా మరలా 3వది కూడా పాపే పుడతారు దైవజనులకు అని. ఏంటి సరోజనమ్మ గారు? పాస్టర్ గారులందరికీ కూడా ఆడపిల్లలే పుడతారు, ఇంకా 3వది కూడా ఆడపిల్లేనండి బాబు పాస్టర్ గారమ్మ గారికి అని అంటే ఇంకేంటి? అప్పుడు నేర్పించాడనమాట దేవుడు. ఏంటది? కన్నీటి ప్రార్థన ఏంటి? ఇప్పుడు కన్నీరు కార్చు, ఇప్పుడు నీకు టైం పెట్టానమాట అన్నాడనమాట దేవుడు. చూసుకోండి, ఇంకా అప్పటి నుంచి కూడా ప్రభువా మగబిడ్డని ఇస్తావా ఇవ్వా, అది ఆడపిల్ల కూడా కాదు, ఏంటి మగబిడ్డ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను కన్నీటితో ప్రభువా నువ్వు ఇస్తావని. మరి ఎలా వస్తుందో నాకు తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు కన్నీరు. మరి దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఉన్నప్పుడు కన్నీరు ఎందుకండి బాబు? కూర్చుని కన్నీరు అడ్డం. మరి అదే మరి విశ్వాసముతో నువ్వు ప్రభుని గోచాడుతూ ఉన్నప్పుడు ఎందుకు రాదు కన్నీరు? తప్పనిసరిగా వస్తుంది. ప్రభువా నువ్వు ఇస్తావయ్యా నాకు ఇచ్చేసే, అంతే. నువ్వు ఇవ్వకపోతే కుదరదు, అంతే. ఎందుకంటే నేను అక్కడ సమస్య నేను తీర్చుకోవాలి, నేను వాళ్ళ ముఖం చూపించుకోవాలి, లేకపోతే నువ్వు గొప్ప దేవుడు అని నేను చెప్పాలి. వాళ్ళకి చెప్పాలంటే నేను నా కన్నీరు కారాలంతే. అది అన్నమాట. అది ప్రియమైన దేవుని బిడ్డలారా. 3వది ఏమిటండి? బ్రహ్మాండంగా ప్రెషస్ బాబు పుట్టేశాడు. ఇప్పుడు చెప్పండి, కన్నీటికి ఏముంది? దేర్ ఇస్ ఎ ఆన్సర్, దేర్ ఇస్ ఎ రిజల్ట్. వండర్ఫుల్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న నా ప్రియ సిస్టర్స్ని, నా ప్రియ బ్రదర్స్ని కూడా మీ జీవితంలో ఏదైనా విషయం కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉంటే, మీ జీవితంలో ఏదైనా దేని కొరకైనా మీరు ఎదురు చూస్తున్నట్టయితే మీకు కావాల్సింది ఏమిటంటే, మరి ఒకే ఒక సీక్రెట్ ఏమిటంటే కన్నీటితో ప్రార్థన చేయటం అనేటువంటి ఆ లెవెల్లోనికి మీరు వచ్చేసారు. ఆ యొక్క వండర్ఫుల్, ఆ యొక్క మంచి లైఫ్ స్టైల్కి మీరు అలవాటు చేసుకోవాలి మీ జీవితంలో అన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథములో ఈరోజు మనం స్టడీ చేస్తున్నటువంటి స్త్రీ ఎవరంటే హన్నా అనేటువంటి స్త్రీ జీవితంలో నుంచి ఒక 4-5 క్వాలిటీస్ మనము పైకి తీద్దాం, వెలికి తీద్దాం. అసలు ఏంటి ఆమె చరిత్ర, ఏంటి ఆమె ఎక్కడుంది, ఏంటి ఆమె పరిస్థితి, ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు ఆమె కన్నీటి ప్రార్థన చేయవలసి వచ్చింది తన జీవితంలో చూస్తే ఈరోజు మనకి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు పట్టుకుని వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. తెరవండి మొదటి సమూయేలు గ్రంథము 1-2 అధ్యాయాల్లో మనకి ఆమె జీవితం గురించినటువంటి హిస్టరీ మనకు కనిపిస్తుంది. సో మొదటి అధ్యాయము 1 వచనాల నుంచి మనము స్టడీ చేసుకుందామండి. త్వరగా చదువుకుందామండి. ఎఫ్రాయిము మన్యమందు పట్టణపు వాడైన అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన
ఉమ్. 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 చాలు ప్రియమైనటువంటి దేవుని సంఘమ, మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి విషయాలు కాబట్టి మనము త్వరగానే మనము వీళ్ళలో ఉన్నటువంటి విషయాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం, ఎల్కానా అనేటువంటి అతను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడో అనేటువంటి విషయాలు అక్కడ మనకి వంశపారంపర్యంగా రాయబడ్డాయి. ఆ పేర్లు ఒకవేళ మీకు చదవడం కష్టమైతే ఎల్కానా అని గుర్తు చేసుకోండి. ఎవరైతునంటే మరి హన్నా యొక్క భర్త. ఈ ఎల్కానాకు 2 భార్యలుగా మనం చూస్తాం. మొదటి భార్య హన్నా, రెండవ భార్య పెనిన్నా. మరి ఇద్దరిని అతడు ఎందుకు చేసుకున్నాడో మనకి తెలియదు, కానీ మొదటి భార్య హన్నా. సో హన్నా యొక్క జీవితమే బైబిల్ గ్రంథంలో మనకు మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క వాక్య భాగంలో కనిపిస్తారు. మొదటి సమూయేలు అలాగే 2వ అధ్యాయంలో కూడా ఆమె జీవితం గురించి మనకు ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం స్టడీ చేద్దాం. సో ఈ యొక్క హన్నా అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే ఫేవర్, దేవుని వలన కృప అనేటువంటి మంచి మీనింగ్ఫుల్ నేమ్ని ఈమె కలిగి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. సో దేవుని వలన కృప పొందిందంటే వండర్ఫుల్, తన జీవితం ఇంకా ఏ ఢోకా కూడా లేదు. కానీ జీవితంలోనికి వెళ్ళి చూస్తే మాత్రము జీవితంలో విషాదకరమైనటువంటి గాథ ఆమె జీవితంలో మనకి కనిపిస్తుంది. చాలామంది అంతే, పైకి బాగానే ఉంటాం కానీ లోపల చూస్తే ఏముంటుంది, విషాదకరమైన జీవితాలు ఇంట్లో ఉంటాయి. విషాదకరమైన పరిస్థితులు మన ముఖంలో పైకి మేకప్ ఉంటుంది కానీ లోపల ఏముంటుంది, విషాదకరమైనటువంటి చరిత్ర. అందుకే పైకి మంచి బ్రహ్మాండమైన పట్టుచీర కట్టుకున్న లోపల పట్టుచీర వెనకల ఒక స్టోరీ ఉంటుంది. మనకు కూర్చున్న మీకు తెలియదు, షూటు బూటు వేసుకుంటా అబ్బో ఎంత బాగున్నారో దైవజనులు సూపర్ అని అనుకుంటాం మనం, కానీ లోపల షూటు బూటు వెనకలు ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో హార్డ్ టైమ్స్ ఉంటాయి, ఎన్నో పెయిన్ఫుల్ టైమ్స్ ఉంటాయి, ఎన్నో కష్టతరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి ఆ షూటు బూటు వెనుకన. కాబట్టి షూటు బూటు వేసుకున్నంత మాత్రాన మనం ఆలోచించవలసిన పనేమీ లేదు. కాబట్టి ఇక్కడ చూస్తే హన్నా అనేటువంటి కృప అనేటువంటి పేరు అర్థాన్ని కలిగిన ఈ హన్నా యొక్క జీవితంలోనికి వెళ్ళి చూస్తే బిడ్డలు లేరట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, బిడ్డలు లేరు. మరి ఎందుకు లేరో మనకు తెలీదు. తర్వాత మరి ఒకవేళ పెనిన్నాని బిడ్డలు లేకపోవడం వల్ల పెనిన్నాని మరలా చేసుకున్నాడేమో మరి ఎల్కానా, మనకి తెలీదు. ఆ స్టోరీ ఏమీ రాయలేదు మనకెందుకు. ఇప్పుడు చూద్దాం. సో హన్నాకి బిడ్డలు లేనటువంటి టైంలో మరి ఎల్కానా అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు, ఏంటి భర్త ఎలాంటి వాడో కూడా మనం తెలుసుకోవాలి. ఎంతసేపు కూడా స్త్రీల గురించే మనం అభినందించుకుంటాం, పురుషుల గురించి కూడా చూడాలి ఈరోజు మనం, ఓకేనా. సో ఎల్కానా అనేటువంటి భర్త ఎలాంటి వాడు ఏమిటని చూస్తే ప్రతి ఏటా ప్రతి సంవత్సరము షీలోహునందున్న దేవుని మందిరములోనికి వెళ్ళి అక్కడ దహన బలులు అర్పిస్తూ దేవునికి అక్కడ దహన బలి అర్పణగా ఇస్తూ అలాంటి ఆచారము భక్తి నిష్ఠ కలిగినటువంటి కుటుంబం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. సో ఈ షీలోహు ఎక్కడుంది, ఏంటి దహన బలి అంటే మరి మోషేకి దేవుడు నియమించాడు కదండి ప్రత్యక్షపు గుడారము. ఫస్ట్ మందిరం లేదు కదా, ఒక గుడారం వేసి ఆ గుడారంలో మందసము పెట్టి ఆ పెట్టెలో ఆ దేవుని మహిమ వస్తుంటే ఆ గుడారంలో నుంచి మోషే ఒక్కడే వెళ్ళాలి లోపలికి. మోషే వెళ్ళి దేవునితో మాట్లాడి బయటకు వచ్చి చెప్పేవాడు, బయట ప్రజలందరూ కూడా వినేవారు చెప్పిన మాటలు. మళ్ళీ దేవుడి మేఘంలో వెళ్ళిపోయేవాడు. అది ఆదికాండంలో మనం చూసే స్టోరీ. సో ఆదికాండము తర్వాత నిర్గమాకాండము, లేవీకాండం, సంఖ్యాకాండం అన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం సమూయేలు గ్రంథం దగ్గరికి వచ్చేసరికి మరి ఏమైపోయింది, ఇశ్రాయేలు ప్రజలకి ఈ ప్రత్యక్షపు గుడారాన్ని మరి ఎంతగా మందిరంలో దేవుని మహిమ దిగువచ్చేటువంటి ఆ గుడారానికి ప్లేస్ లేకుండా పోయింది. వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడికి ఆ గుడారం మోసుకుని వెళ్ళేవాళ్ళు, ఎక్కడ ఉంటే అక్కడికి ప్రత్యక్షపు గుడారాన్ని మందసాన్ని మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అదేమని మనం చూస్తాం యెహోషువ గ్రంథం దగ్గర. యెహోషువ ఎరుకో పట్టణాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అనగానే ఎరుకో పట్టణం వెళ్ళిపోయారు అక్కడికి. ఆ తరువాత మనం
మనము సమూయేలు గ్రంథం దగ్గరికి వస్తాం. సమూయేలు దగ్గరికి వచ్చేసరికి ఆ యెహోషువ గ్రంథములో మరి షీలోహు అనేటువంటి ఆ యొక్క మందిరములో ఈ ప్రత్యక్షపు గుడారాన్ని టెంట్ వేసి ఆ యొక్క మందసాన్ని అందులో పెట్టి దేవుణ్ణి ఆరాధించుకున్నారు. అప్పటికి ఇంకా ఆరాధనలు మరి ఇలాగున్న లేవు. అప్పటికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దేవునికి దహన బలిచ్చుకునేటువంటి దుస్థితి వచ్చేసింది ప్రజలకు. ఎందుకనంటే మాట వెంట మానేశారు దేవునికి. దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి భయపడి గడగడా వణుకు ప్రార్థన చేసి జీవితం పోయింది విశ్వాసులకు. ఎందుకనంటే అక్కడ ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే రకరకాల అన్యులతో కలిసిపోయారు, రకరకాల సంబంధాలు పెట్టేసుకున్నారు, రకరకాల వ్యక్తులతో ఉండడం వల్ల మందిరం యొక్క ప్రాముఖ్యత పోయింది, దేవుని మహిమ కూడా పోయింది వారి జీవితంలో అన్నమాట. అదే మనం చూస్తాం సమూయేలు గ్రంథం దగ్గర. సో అలాగున ఈ షీలోహు పట్టణ మందిరములోనికి వెళ్ళి ఈ దహన బలి ఏటేటా సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి అర్పించుకునే దుస్థితి వచ్చిందనమాట. అలాగున వెళ్ళి దహన బలి ఇస్తూ దేవునికి నిష్ఠ భక్తి కలిగిన కుటుంబంగా ఎల్కానా అనేటువంటి భర్త జీవితాన్ని మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, వండర్ఫుల్. భర్త చాలా బాగుంది, భక్తి జీవితం చాలా బాగుంది. ఇంకా చూద్దాం, చాలా మంచి క్వాలిటీస్ భర్తలో మనం వెతికి తీద్దాం. సో ఇలాంటి భర్త మరి ఒక ప్రక్కనేమో హన్నాకు బిడ్డలు లేనటువంటి దుస్థితి వచ్చింది. అసలు బిడ్డలు ఎందుకు ఉండరు అనేటువంటిది ఇప్పుడు ఒకవేళ మనం పాయింట్ తీద్దాం పైకి. ఏమంటే దేవుడమ్మ గారు, అసలు గర్భఫలము అనేటువంటిది మనుష్యులు ఇద్దరు శారీరకంగా భార్యాభర్తలు కలవడం వల్ల వచ్చేదా, లేకపోతే దేవుడు నీకు ఇచ్చేటువంటి ఫలమా? ఎవరు చెప్తారు ఈ ఆన్సర్? ఎస్. ఇది గనక మీ మైండ్లో బండ గుర్తుగా ఉండిపోతే ఏదైనా సరే మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళిపోగలరు ప్రియమైన దేవుని బిడ్డల. అది ఆమేన్. ఎందుకునంటే దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, గర్భ ఫలము యెహోవా ఇచ్చే బహుమానము అని అన్నాడు దేవుడు. ఎంత గొప్ప మాట! అబ్బో, ఎంత గొప్ప మాట అండి! ఎన్ని గొప్ప మాటలు విన్నా మన జీవితంలో విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అన్నాడు దేవుడు. అంతే, గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఆ గిఫ్ట్ దేవుడు ఇచ్చే వరకు నువ్వు వెయిట్ చేయడమే నీ జీవితంలో అనమాట. అంతేగాని పెళ్ళి అయిపోయింది కాబట్టి పిల్లలు పుట్టేయాలండి అంటే ఎలా అవుతుంది నీకు? ఇంక పెళ్ళి అయిపోయింది కాబట్టి పిల్లలు పుట్టేయడమే అని అనుకుంటే విశ్వాసంలో సన్నగిలిపోతావు, దేవుని మీద ఆధారం పడపోతే అదే మరి. అందుకే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు దేవుని వైపు చూడాలి. ప్రభువా, గర్భఫలము నీవిచ్చే బహుమానమయ్యా, ఈ బహుమానం కోసం నేను ఎదురు చూస్తాను ప్రభు అని దేవుని దగ్గర మనము వెయిట్ చేయాలండి. ప్రభు మీద ఆధారపడడం అనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఈ విషయంలో. కాబట్టి చాలామంది డౌట్స్ ఏంటంటే గర్భఫలము అనగానే మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళకి కావలసినప్పుడు పిల్లలు పెట్టించుకుంటారు, వాళ్ళకి వద్దు అనుకున్నప్పుడు సుఖాల మీద వెంబడిస్తూ ఉంటారు. ఎంత ఘోరాతి ఘోరం, ఎంత ఘోరాతి ఘోరం తయారయ్యామో చూడండి ఈ రోజుల్లో క్రైస్తవ్యం. బిడ్డలు అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చే బహుమానం అని నువ్వు తెలుసుకుంటున్నప్పుడు నువ్వేం చేస్తావు నీ జీవితంలో? ప్రభువా, నువ్వు ఇస్తావయ్యా, కాబట్టి నువ్వు ఇచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను ప్రభువా, నువ్వు ఇస్తావు తప్పనిసరిగా, కాబట్టి నువ్వు ఇచ్చే ఫలం ఇది నాది కాదు, నా వల్ల ఏమీ కాదు, ఇది అదనమాట. సో దేవుడిచ్చే బహుమానం నెంబర్ 1. రెండవది ఏమిటంటే, మరి ఒకవేళ గర్భఫలం అనేటువంటిది మన జీవితంలో రావటం లేదనుకోండి, అసలు బిడ్డలు పుట్టడం లేదనుకోండి, మరి అది ఎవరిది? నీ తప్ప, భార్య తప్ప, భర్త తప్ప? చెప్పాలి ఆన్సర్. ఖచ్చితంగా చెప్తుంది దేవుని వాక్యం, ఎవరి తప్పు కాదు. గర్భము మూయుట, గర్భము తెరచుట అనేటువంటిది ఎవరి పనట? దేవుని పని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మీద తెలుసుకోవాలి మీ జీవితంలో అన్నమాట. విశ్వాసమైన మనము వాక్యము మీద మన విశ్వాసాన్ని మనం పెట్టాలి. భౌతికమైనటువంటివి, సైన్స్, డాక్టర్స్ చెప్పేటువంటి వాటి మీద కాదు నువ్వు నమ్మిక పెట్టేది. దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. ఆయన ఊహకు అందరి కార్యములు జీవితంలో చేస్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు. ఎందుకంటే శారాకు 90 ఏళ్ళ ముసలి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి ఋతుస్రావం కూడా ఆగిపోతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి శారా గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు ఆయన. మృత తుల్యమైపోయినటువంటి శారా గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు బైబిల్లో ఉన్న సత్యం. అలాగే బైబిల్లో చాలామందిని దేవుడు గొడ్రాలితనాన్ని ఆయన జ్ఞాపకము చేసుకొని నన్ను రాహేలు జీవితంలో కూడా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డల. కాబట్టి గాడ్ కెన్ గివ్. ఇది దేవుడిచ్చే బహుమానం కాబట్టి నీ తప్పు నా తప్పు కాదు. అసలు మూసేదెవరు?
దేవుడు మూస్తాడట. గర్భాన్ని మూసేది, గర్భాన్ని తెరచేది ఆయనట. ఎంత గొప్ప మాట. ఇది మనకి తెలిస్తే ఎంత బాగుంటుందండి. ఇది తెలియక మన జీవితంలో నీదే తప్పు, నా బిడ్డలు లేరు ఏం చేస్తాం అంటుంది రాహేలు. యాకోబు దగ్గరికి వెళ్ళి ఏమంటుందండి, యాకోబు బిడ్డలు ఇస్తావా ఇవ్వా ఏం చేస్తాం అని అడుగుతుంటే, నేను ఎక్కడ ఉన్నా, నేను ఇచ్చేది బిడ్డలు నేను ఇస్తానా, అబ్బో నేను ఇవ్వను బిడ్డలు, దేవుడిచ్చే ఫలం అని చెప్పాడు రాహేలుకి యాకోబు. సో అప్పుడు మళ్ళీ రాహేలు, తప్పు అయిపోయింది ప్రభా, తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే, అప్పుడు లేయాకి 10 మంది బిడ్డలు పుట్టేసిన తర్వాత అప్పుడు తన సిస్టర్ అయిన రాహేలుకి దేవుడు జ్ఞాపకము చేసుకొనెను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా గర్భఫలం కొరకు మీరు ఎదురు చూస్తుంటే, ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. గర్భమును మూయుట, గర్భమును తరచుట అనేటువంటిది దేవుని పని, మరెవరి పని కూడా కాదు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఈ దినాల్లో ఏమైంది, నీకు గర్భఫలం రావాలంటే దేవుని మీద ఆధారపడవలసిన పని ఏమీ లేదు. ఇదిగో సరోగసి ద్వారా బిడ్డలను కనేస్తూ ఉన్నారు. తెలుసా మనకు సరోగసి అంటే? వేరొకరి గర్భములో వీరి యొక్క జీన్స్ని ఆ గర్భములో పెట్టి వేరొక తల్లి ఆ గర్భములో కని వీళ్ళకి ఇస్తుంది బిడ్డ. ఎంత ఘోరాతి ఘోరమో చూసారా? వీళ్ళిద్దరికీ అవకాశం లేకపోతే ఈమెకు అవకాశం లేకపోతే, బిడ్డలు కనడం ఇష్టం లేకపోతే, ఈ జీన్స్ని తీసుకుని వెళ్ళి వేరొక తల్లి యొక్క గర్భంలో పెట్టి బిడ్డను పుట్టించి వీళ్ళకి బిడ్డకి ఇస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టి టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని మనం చూస్తున్నాం. వేలాది లక్షల రూపాయలు పెట్టి బిడ్డల్ని ఆ విధంగా కనడం, ఆ విధంగా తీసుకోవడం మనం చూస్తున్నాం. ఎంత ఘోరాతి ఘోరమని అంటే దేవుణ్ణి ప్రక్కన పెట్టే విధానం. రానున్న దినాలు ఏమి, దేవుని మీద నువ్వు ఆధారపడకుండా నీ విశ్వాసాన్ని సాతానుడు ఈ విధంగా ప్రక్కదారిలోకి వెళ్ళిపోతున్నటువంటి క్రైస్తవ్యాన్ని ఈరోజు కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి నువ్వు ఒకే ఒకటి గుర్తు చేసుకోవాలి, దేవుడు నీకు ఇచ్చే బహుమానమే గర్భఫలము. దేవుడు నీకు తెరిస్తేనే నువ్వు గర్భమును ధరిస్తావు. దేవుడు మూస్తే గనుక నువ్వు తెరచేది లేదు, తీసేది లేదు నీ జీవితంలో అన్నమాట. కాబట్టి అది గుర్తు చేసుకోండి మీ జీవితంలో, ఓకేనా? ఎందుకునంటే ఒకసారి అబ్రహాము శారా వారి జీవితంలో ఈ యొక్క గెరారు అనేటువంటి రాజు యొక్క ప్రాంతానికి వారు వెళ్ళినప్పుడు, ఈ అబ్రహాం ఏం చేస్తుంటే, శారా అందముగా ఉంది కాబట్టి ఈ గెరారు అనేటువంటి ప్రాంతంలో ఉన్న రాజు నా శారాని తన భార్యగా తీసుకుని పోతాడేమో అని చెప్పి చెల్లెలు అని చెప్పు అని అంటాడు. ఓకే, నాకేం ప్రాబ్లం లేదండి, నేను చెల్లినండి, తన భార్యని కాదని చెప్పేటప్పటికి ఆ గెరారు రాజు యొక్క తాలూకా వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తారంటే, శారాను రాజుగారి యొక్క అంతఃపురంలో తీసుకుని పోతారు. ఆయన పనే అవింది. తీసుకుని పోయిన తర్వాత ఏమైంది, ఈ అబ్రహామేమో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. అబ్రహామని అంటారా? అబ్రహామే. సో ఎలాగని అనుకునే టైంకు ఆ రాత్రి దేవుని దూత వచ్చేసి నిలబడింది గెరారు రాజు దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తున్నావు, శారాన్ని తెచ్చుకున్నట్టు ముట్టేవా మసైపోతావు అన్న. ఒక దైవజనుడు భార్య, ఆమె అబ్రహాము భార్య, నీ భార్యగా తెచ్చుకుంటావా, సిగ్గు లేకుండా ముట్టేవా మసైపోతావు అని అంట. గుండె గుబేలం అందనమాట గెరారుకి. అమ్మ బాబు ఏంటిదంతా, చెల్లెలు చెప్పాడు నేను తెచ్చుకున్నానంటే, చెల్లి కాదురా బాబు, చెల్లి కాదు అని చెప్పేటప్పటికి దూతంతా చెప్పాడు. గుండె గుబేలం అంది. ఉదయం అయ్యేసరికి గెరారు రాజు వచ్చేసి ఏం చేశాడటండి, శారాని అబ్రహాంకి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమైందో చూడండి, అప్పుడు మీరు చదివితే చాలా బాగుంటుంది. అక్కడ ఏమైందట, ఆ శారాను తెచ్చుకున్నందుకు ఈ గెరారు రాజు కుటుంబంలో ఉన్న అందరి గర్భములో కూడా మూయబడెను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డల, చూసారా ఎక్కడికెక్కడ లింక్ పెట్టాడో దేవుడు. అందువలన గర్భాన్ని మూసేది దేవుడే, గర్భాన్ని తెరచేది దేవుడే. కాబట్టి నువ్వు నేను ఏం చేయాలి, ఇంకా ప్రభువు మీద ఆధారపడమే మన పని అన్నమాట. అది అందువలన ఇక్కడ మనం చదువుకున్నటువంటి హన్నాకి ఏమైందంటే, గర్భం మూయబడిపోయింది, గర్భఫలం రావటం లేదు. భర్త చూస్తే వండర్ఫుల్, మంచి క్యారెక్టర్ ఉంది భర్తకి. ఏం క్యారెక్టర్ చదవండి సిస్టర్ కిందన. ఇప్పుడు చూద్దాం మనం భర్త ఎలాంటి వాడు ఏమిటి ఆ సమాచారం ఇప్పుడు చదువుకుందాం. ఆ కాలమున ఇంకా కిందకి వెళ్ళిపోండి సిస్టర్. హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను.
యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. చాలా ప్రియమైన దేవుని బిడ్డల, జాగ్రత్తగా మనం స్టడీ చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. అసలు ఇంటిలో ఉన్నటువంటి విషాదకరమైన పరిస్థితి ఏంటండి అని చూస్తే ఇదన్నమాట. ఏంటి జరుగుతుంది? రోజు ఇంట్లో ఉదయం లెగ్గాని టీ పట్టుకునేసరికి ఎవరు కనిపిస్తున్నారు? హన్నాకి పెనిన్నా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? ఇంటి నిండా బిడ్డలు పుట్టేస్తూ ఉన్నారు ఆమెకు. ఇంటి నిండా బిడ్డలు పుట్టేస్తుంటే హన్నాకి బిడ్డలు లేకపోతుంటే ఏం చేస్తుందట? పోనీ ఏమైనా మంచిగా ఊరుకుంటుందా? పెనిన్నా ఏం చేస్తుందటండి? విసికించుచూ వస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూసారా ఎంత ఘోరమో? తోటి పెనిన్న హన్నాని ఎందుకు విసిగిస్తుంది? అక్కడ మీరు బాగా గమనించినట్లయితే హన్నా ప్రియముగానున్నందున అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూసారా? భర్త ఎల్కానా హన్నాని చాలా ప్రియముగా ప్రేమిస్తున్నాడు. ఈమెకు ఒక పాళ్ళు ఇస్తే ఈమెకు 2 పాళ్ళు ఇస్తూ వస్తున్నాడు. ఇదేంటి అంటే ఆమెను అంతగా ఇష్టపడుతున్నాడు, అంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా ప్రేమను చూపిస్తున్నాడు. బిడ్డలు లేరు. చూసుకోండి, ఒక వ్యక్తి విశ్వాసములో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో అన్ని దేవుడు పర్ఫెక్ట్గా చేస్తాడు. వివాహం అయిపోయింది, గ్రాండ్గా అయిపోయింది వివాహం, వండర్ఫుల్. మంచి జాబు, సూపర్, వండర్ఫుల్. చక్కటి మంచి ఫ్లాట్ కొనుక్కున్న, సూపర్. కానీ ఇంటిలోకి వెళ్ళి చూస్తే బిడ్డలు లేరు. మరి ఇప్పుడు ఇది ఏమిటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఎలా దీంతో మనం ముందుకు వెళ్ళాలి? ఇంటిలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటున్నప్పుడు బయట చూస్తే మనుషులు అందరూ కూడా ఏమో ఎంత బాగున్నారు, ఎంత బాగా వివాహం అయిపోయి, ఎంత మంచి ఫ్లాట్ కొనుక్కున్నారు అనుకుంటారు. కానీ జీవితం లోపలికి వెళ్ళి చూస్తే విషాదకరమైన పరిస్థితి. మరి ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి మనం? అందుకే హన్నాని దేవుడు చూపిస్తున్నాడు. భర్త అయిన ఎల్కానా ప్రియముగా తన్ని చూసుకుంటున్నాడు. ఇంకా ఒక మాట మాట్లాడతాడండోయ్. ఒక ప్రక్క ఇంటిలో ఉదయం లేస్తే వైరం. ఎవరితో? పెనిన్నాతో. నాకు బిడ్డలు ఉన్నారు కాబట్టి ఆమెను విసిగిస్తుందట, ఆమె మీద అసూయ చూపిస్తుంది. సో ఆమెను బాధ పెడుతుంది. అంటే సూటిపోటి మాటలతో బాధ. నీకు బిడ్డలు లేరే, నాకే బిడ్డలు ఉన్నారు అంటుందన్నమాట. ఎందుకనంటే భర్త ప్రేమను ఈమె పొందుకుంటుంది. ఇష్టముగా ఉన్నందున ఈమె విసిగిపోతుంది అనమాట. విసిగిపోయి ఈమెను బాధ పెడుతూ ఉన్నట్లుగా మనం ఇంటిలో ఉన్న సమస్య అది. ఇప్పుడు చూద్దాం, భర్త దగ్గర నుంచి ఏమైనా సమస్య వచ్చిందంటే భర్త దగ్గర నుంచి సమస్య లేదు. ఇంకా ఏమంటున్నాడో చూడండి సిస్టర్. ఎల్కానా తనకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరములో పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. చాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది సమస్య అన్నమాట. ఇంటిలో ఉన్న సమస్య. ఏమిటి సమస్య అంటే, ఇంటిలో చూస్తే ఉదయం లెగ్గానే వైరం. భర్త చూస్తే ప్రేమిస్తున్నాడు, 2 పాళ్ళు ఇస్తున్నాడు, ఇంటిలో సమృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లోపల జీవితంలోకి వెళ్ళి చూస్తే మాత్రం విషాదకరమైన సంఘటన ఆమె ఫేస్ చేస్తుంది. ప్రియమైన దేవుని, ఇదే మన జీవితంలో కూడా కనిపిస్తుంది. నువ్వు పైకి బాగానే ఉంటావు, కానీ భర్తతో ఏదో ఒక సమస్యతో నువ్వు వేధించబడుతున్నావు. నీ కుటుంబంలో ఏదో ఒక చెప్పుకోలేని సమస్యతో నువ్వు వేధించబడుతున్నావు, సూటిపోటి మాటలతో నీ జీవితంలో. సో ఈ దినాన్ని దేవుడు ఒక గొప్ప విషయాన్ని నీకోతే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే, భర్తతో ప్రియముగా ఉన్నందున ఏటేటా ఆ యొక్క బలిపీఠం, ఆ యొక్క దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఆమెకు బాధ పుట్టిస్తూ ఉందట. ఎవరు? ఈ పెనిన్న. విసిగిస్తూ ఉందట, వైరం తెప్పిస్తూ ఉందట, బాధ పెడుతూ ఉందట, సూటిపోటి మాటలు. దందును బట్టి ఈమె ఏమి చేసిందట అంటే, కొన్ని దినాలు సహించుకుంది. అంతే కదా, మరి కొన్ని దినాలు సహించుకుంటాం మనం కోపాన్ని. తర్వాత అన్నం తింటాం మానేస్తాం, దుఃఖముఖములై కూర్చుంటాం, ఇంక ఏమీ ముట్టుకోం. ఎందుకునంటే నాకు ఇది ఉంది, ఈ సమస్య పోవాలంతే అంటాం. సో సేమ్ టు సేమ్ హన్నా కూడా అన్నం మానేసింది, దుఃఖముతో ఉంది.
ఏమి తినడం మానేసిందట. ఎందుకు? పెనిన్న బాధ పెడుతుంది, విసిగిస్తుంది, వైరంగా ఉంటుంది ఇంటిలో. ఇప్పుడు చూద్దామండి, ఇప్పుడు ఏమైంది, అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ముందుకెళ్తుందో చూద్దామండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా ఎందుకమ్మా ఏడుస్తూ ఉన్నావు? నీవు భోజనము మానుట ఎలా? నువ్వు మనోవిచారముతో ఎందుకుంటున్నావు? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కాదా? వండర్ఫుల్. భర్తకు చప్పట్లు కొడదామండి ఈరోజు మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ దినాల్లో ఇలాంటి భర్తలు ఉన్నారండి. ఎంత గౌరవం, ఎంత అమృతం, ఎంత చక్కటి విషయం. ఎల్కానా అంటూ ఉన్నాడు, ఓ హన్నా ఎందుకమ్మా అన్నం మానేసో? ఎందుకు భోజనం మానేసో? ఎందుకు నీ ముఖం అలా దుఃఖంతో ఉంది? ఎందుకు అలా విచారముతో దుఃఖంతో అన్నం మానేసో? ఏం చేస్తున్నావు? ఎందుకు ఆ దుఃఖం అంతా ఎందుకు? నేను నీకు 10 మంది కుమారుల కంటే కూడా నేను విశేషమైన వాడిని కాదా? అబ్బా ఎంత బాగుందండి. ఇలాంటి భర్తలు ఉంటే ఇంకా మన స్త్రీలది మహారాజ్యమే రాజ్యం. ఇంకా విశేషమైన వాడను, 10 మంది కుమారుల కంటే నేను నీకు చాలా యోగ్యుడిని, ఐయామ్ సూపర్ నీకు. కాబట్టి ఎందుకమ్మా దుఃఖంతో అన్నం మానేసో? నేను ఉన్నాను కదా అన్నాడు అనమాట. అప్పుడు హన్నా రెస్పాన్స్ ఎలా ఉందో మనం చూద్దాం ప్రియులారా. ఎల్కానా ఇంత మంచి మాట మాట్లాడిన తర్వాత హన్నా స్పందన ఎలా ఉందో చూద్దామండి. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత లేచి యాజకుడైన ఏలీ మందిరము దగ్గరకు బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచుండెను. చాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క ప్రార్థన ఎలాంటి ప్రార్థనను చూసామండి సిస్టర్స్? కన్నీటి ప్రార్థన, దుఃఖముతో కూడిన ప్రార్థన. ఈ హృదయపూర్వకముగా నీవు కన్నీరు కార్చేటువంటి ప్రార్థనకున్న శక్తి ఎలాంటిదో ఈరోజు ఒక స్త్రీ జీవితం ద్వారా మనం చూస్తున్నాం. ఇంటిలోనేమో భర్త బాగుగా చూసుకుంటున్నాడు, ప్రియముగా నేనున్నానని అంటున్నాడు. కానీ ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే హన్నా పెనిన్నాతో వైరంతో ఉంది. ఒక ప్రక్క సమస్య, ఒక ప్రక్క విసిగిపోతుంది, ఒక ప్రక్క బాధతో ఉంది, ఒక ప్రక్క భర్త చూస్తే కంఫర్ట్ చేస్తున్నాడు. కానీ ఏ కంఫర్ట్ కూడా స్త్రీకి కుదరడం లేదు. ఎందుకునంటే బిడ్డలు లేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. మరి ఎవరు తీరుస్తారండి ఈ బాధ? ఎవరు తీర్చాలి ఈ బాధ? ఇప్పుడు అదనమాట వచ్చింది సమస్య హన్నాకి. వెంటనే అప్పుడు ఏం చేసింది, తన రెస్పాన్స్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. భర్త అయితే కంఫర్ట్ చేశాడు, భర్త అయితే మంచి మాటలు చెప్పాడు, ఓదార్చాడు. 10 మంది కుమారులకున్నా నేను నీకున్నాను కదా, నేను నీకు ముఖ్యం, ఎందుకు దుఃఖంతో ఉంటావు, అన్నం మానేసో అని అన్నాడు. కానీ హన్నా ఆ మాటతో కంఫర్ట్ అవ్వలేకపోయింది. ఎందుకునంటే స్త్రీకి మరి బిడ్డలు అనేటువంటిది దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప వరం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ వరమును నువ్వు పొందుకోవాలంటే అది నీ వలనే సాధ్యం, నీ జీవితం ద్వారానే సాధ్యం అన్నమాట. మరి ఎవరి వలన కాదు, అది మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. లేదండి అక్కడ మంచి ట్రీట్మెంట్ జరిగిపోతుందట, లేదండి పలానా చోట మంచి వండర్ఫుల్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఏ ట్రీట్మెంట్ పనిచేయదు, నీకు ఈ ట్రీట్మెంట్ కావాలి. మనం బైబిల్లో ఉన్న ట్రీట్మెంట్ మనం అలవాటు చేసుకుంటే ఇంకా ఎక్కడికి ఏ ట్రీట్మెంట్ మనకు అవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అది మన జీవితంలో తప్పనిసరిగా యూ మస్ట్ లెర్న్ అండ్ స్టడీ అండి. కాబట్టి హన్నా భర్త చెప్పిన మాటలు వినిన తర్వాత కూడా ఏం చేసిందో దేవుని వాక్యంలో చూస్తే వెంటనే లేచి ఒక తీర్మానం తీసుకుంది. ఏమిటి ఆ తీర్మానం అంటే, భర్తతో పాటు ఏటేటా వెళ్ళే దేవుని మందిరానికి పోయింది. దేవుని మందిరంలో ఏముంటుంది, దేవుని మందిరంలో ఏముంటుందని వెళ్ళాలి? దేవుని మందిరంలో ఉన్న ప్రాముఖ్యత, అసలు ఇంపార్టెన్స్ ఏంటి దేవుని యొక్క టెంపుల్కు అని మనం చూస్తే, మరి ఆది కాండం నుంచి మనం చూసుకుంటూ వచ్చేస్తే దేవుని మందిరములో దేవుడు దిగివచ్చేటువంటి స్థలం, దేవుని మహిమ దిగివచ్చే స్థలమే దేవుని యొక్క మందిరం. దేవుడు సాక్షాత్తు మేఘములో దిగివచ్చి మాట్లాడేటువంటి స్థలము దేవుని మందిరం. యాజకుడు ఉండేటువంటి స్థలము దేవుని మందిరం.
కాబట్టి ఆ మందిరమునకున్న ప్రాముఖ్యత ఏంటో హన్నా తెలుసుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మందిరమునకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటో హన్నా తన హృదయంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిందనమాట. అప్పటికి ఇశ్రాయేలు పరిస్థితి ఘోరాతి ఘోరమైన పరిస్థితి అయిపోయింది. ఇశ్రాయేలు జీవితం మనం చూస్తే దేవుని ప్రత్యక్షత గుడారం యొక్క ప్రాముఖ్యత పోయినటువంటి ఆ దినములలో కూడా ఈ ఎల్కానా ఏటేటా ప్రభు సన్నిధికి వెళ్తున్నటువంటి ఆ గొప్ప నిష్ఠతో కూడిన జీవితాన్ని బట్టి హన్నా ఒక దినాన్ని లేచి, ఇప్పుడు నాకు టైం వచ్చింది, ఇప్పుడు దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు, ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకునేటువంటి అవకాశం నాకు వచ్చేసింది కాబట్టి లేచి ప్రభువు మందిరంలోనికి ప్రయాణం చేసిందట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటు భర్త మాటలు విని ఏమి ఆగిపోలేదు. పెనిన్న మాటలు రోజు రోజుకి విసిగిస్తుంటే ఆమెతో ఏమి గొడవ పడలేదు, అసూయ పడలేదు, ఆమెను ఏమీ మరి కయ్యను వలె చంపేలేదు. కానీ ఒక తీర్మానం తీసుకుంది ఏమిటంటే దేవుని మందిరంకి పోదామని అనుకుందనమాట. వెంటనే ఏం జరిగిందో చూద్దాం మనం. దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి ఆ యొక్క యాజకుడు కూర్చునేటువంటి ఆ యొక్క స్తంభము దగ్గర బహు దుఃఖాక్రాంతురాలై ప్రభువు సన్నిధిలో ఏం చేస్తుందట ప్రియమైన సిస్టర్స్? బహుగా ఏడ్చుతుందట. అంతే కదా, మరి స్త్రీలకు ఉన్నటువంటి సమస్య మరి ఎవరితో చెప్పుకుంటాం ఇలాంటి సమస్య? ఈనాటి దినాల్లో ఏమైంది? సమస్య రాగానే ఎక్కడికో పారిపోతున్నాం, ఎవరికో గంటలు గంటలు ఫోన్లో చెప్పుకుంటాం. ఆ ఫోన్లో చెప్పుకునేది ఏదో ప్రభు సన్నిధికి వచ్చి మోకాళ్ళు వేసి చెప్పుకుంటే దేవుడు వింటాడంట. అందుకే దేవుని సన్నిధికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో నువ్వు గుర్తు చేసుకోవాలి. అబ్బే 2-3 చైర్స్ ఉంటాయి, అబ్బే లైట్లు ఉంటాయి, అప్పుడు డిజిటల్ లైటింగ్లో అనుకోకూడదు. దేవుని మందిరం అంటే ఏముంటుందండి? ఆయన మహిమ దిగువచ్చే స్థలం. ఎక్కడ 2-3 కూడి ఆయన నామములో ప్రార్థన చేస్తారు, వారి మధ్య నేనున్నాను అని ప్రభువు ఖచ్చితంగా చెప్తున్నటువంటి వండర్ఫుల్ వర్డ్. కాబట్టి ఆయన ఉండే స్థలం అంటే గడగడ వణుకుతూ, ప్రభువా నీ ఉండే స్థలం అయ్యా, నీ దగ్గరికి వచ్చేసాను ప్రభువా అని దుఃఖమంతా పైకి తీసేసిందట ఒకేసారి. పెనిన్నా ఏమో విసిగిస్తుంది, భర్త ఏమో కంఫర్ట్ చేస్తుంది, కాబట్టి కుదరలేదు, 2 కుదరలేదు. ఇంకేంటి? దుఃఖమంతా పైకి వచ్చేసింది. ప్రభువా నువ్వు ఇస్తావు, ఇదిగో దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టిందండి. అందుకే చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది మన జీవితంలో విసిగిపోకూడదు. ప్రార్థన అనేది మన జీవితంలో ఎల్లప్పుడూ చేసే లైఫ్ స్టైల్ మన జీవితంలో ఉండిపోవాలి. ప్రార్థన అనేటువంటిది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే అది నీవు ఏ సమస్య నీ జీవితంలో ఉన్నా కన్నీటితో నువ్వు ఆయన సన్నిధిలో ఆయన పాదాలను తడిపేటువంటి అనుభవం నీ జీవితంలో ఉండాలన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలు, అది ఉందా మన జీవితంలో? కన్నీటితో ఏనాడు మనం దేవుని సన్నిధిలో ఒక 10 నిమిషాలన్నా కన్నీరు కార్చి ప్రార్థన చేశామంటే ఏనాడన్నా కన్నీటితో ప్రభువా నా జీవితంలో ఈరోజు ఈ స్థితి నాకు ఇచ్చావు ప్రభా అని ఏనాడన్నా కన్నీరు వచ్చిందండి మన జీవితంలో? అదండి అది ప్రియమైన దేవుని బిడ్డ. కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే, కన్నీటితో ఆయన పాదాల దగ్గరికి నువ్వు వెళ్ళిపోతే ఏం జరుగుతుందో హన్నా జీవితంలో మనం చూస్తున్నాం. వెంటనే ఏం జరిగిందో చూడండి. ఇలా దుఃఖముతో దుఃఖపడిపోతూ ఉందట ప్రభు సన్నిధిలో. ఆమెకున్న విశ్వాసము, ఆమెకున్నటువంటి తీర్మానం, ఆమెకున్నటువంటి ఆ గొప్పతనం చూడండి. దేవుని మందిరంలో ఉన్న గొప్పతనం, దేవుడు ఉంటాడు, దేవుడు వింటాడు, ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి గొప్ప నమ్మిక ఆమెకు. వెంటనే ఏం జరిగిందో చూడండి సిస్టర్. ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన విధానం కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకే చెప్పాను కదా, ప్రార్థన అనగానే ప్రభువా ఏమిస్తావు అంట. మనం ఇక్కడ ఏమి అడిగినదేంటి? సైన్యములకు అధిపతి అని మొదలుపెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బాగుందో చూసారా ప్రేయర్ లైఫ్, ఎంత వండర్ఫుల్. సైన్యములకు నువ్వు అధిపతివయ్యా, నువ్వు సైన్యాలకు అధిపతివి. యు ఆర్ గ్రేట్, యు ఆర్ వండర్ఫుల్, నీవు గొప్పవాడువు కాబట్టి యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. నా దుఃఖం అంతా నువ్వు తీర్చేస్తావు ప్రభా, ఎందుకంటే నువ్వు సైన్యాలకు అధిపతి. ఎంత బాగుందండి. ఈరోజు మన ప్రార్థన విధానాన్ని మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఈరోజు మనము ఉన్నాం, ప్రభువా ఏది ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం, ఇదే మన ప్రార్థన. కానీ దేవుడు ఎలాంటి వాడు? ఆయన గొప్పతనం ఏంటి? ఆయన మందిరంలో ఆయనకున్న గొప్పతనం ఏంటి? ఆయన మందిరంలో ఆయనకున్న ప్రాముఖ్యత ఏంటో ఈరోజు మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి మన ప్రార్థనా జీవితం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. వెంటనే వచ్చిందండి, దుఃఖముతో ఏడుస్తూ ఉంది. నువ్వు అసలు దుఃఖముతో ఏడ్చినప్పుడు ఎవరైనా సైన్యాలకు అధిపతి అంటామా సిస్టర్స్?
అసలు అంటామా అని అడుగుతున్నాను నేను. ముందు దుఃఖంతో సమస్య అంతా చెప్పేస్తాం దేవునికి, ప్రభువా నాకు ఇది లేదయ్యా, ఇది ఇవ్వయ్యా అంటాం మనం. ఈమె చేసినదేంటి? దుఃఖముతో ఒక ప్రక్క దుఃఖమంతా పోయిన తర్వాత అడుగుతూ ప్రార్థన మొదలుపెట్టి, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా నా దేవా. తర్వాత చదవండి సిస్టర్. నీ సేవకురాలైన నన్ను, నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నాకు మరువైపుగా జ్ఞాపకము చేసుకో ప్రభువా అని మరలా నీ సేవకురాలైన నాకు ఒక మగబిడ్డను దయచేసిన ఎడల అతని చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వరకు ముందు ధ్యానం చేద్దాం. ఆమె ప్రార్థనా విధానాన్ని ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థనా విధానం కూడా మనం నేర్చుకోవాలి. చేసే విధానము, చేసే పద్ధతి కూడా మీరు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలి. లేదండి నేను సోఫా మీద కాలేసుకొని టీ తాగేస్తే ప్రార్థన చేస్తానండి అంటే కార్యాలని జీవితంలో పొందుకోలేవు. అందుకే విశ్వాసంలో సన్నగిలిపోతావు, విశ్వాసంలో తడాకా ఉండదు. మరి విశ్వాసంలో మజాకా ఉండాలంటే ఏం చేయాలి? మోకాళ్ళు వేయాలి. విశ్వాసంలో మజాకా ఉండాలంటే సవాలు ఉండాలి మన జీవితంలో. దేవా నువ్వు నా జీవితంలో నాకు ఇస్తావు, నేను నమ్ముతూ ఉన్నా, నువ్వు గొప్ప దేవుడు, సైన్యములకు నువ్వు అధిపతి అంటే ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. నువ్వు సైన్యాలకే అధిపతి అయితే నాకెందుకయ్యా గర్భఫలం ఇవ్వో అని అన్నమాట. ఒక రకంగా నువ్వు సైన్యములకు అధిపతివి కాబట్టి నీ సేవకురాలైన నన్ను, ఎంత ఒబీడియన్స్, ఎంత హంబుల్నెస్ ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే చెప్తున్నా, స్త్రీలమైన మనకు, పురుషులమైన మనకు, మీకు ఏముండాలి మన జీవితంలో వండర్ఫుల్ క్యారెక్టర్స్ అంటే హంబుల్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా నువ్వు హంబుల్ అయిపోతావో దేవుని దగ్గర అంతగా హీరో అయిపోతావు అన్నమాట. ముందు జీరో అయిపోవాలి మనం దేవుని దగ్గర. ఏమైపోవాలా షైనీ? ముందు మనము జీరో అయిపోవాలి దేవుని దగ్గర. ఎప్పుడవుతాం జీరో? ఎప్పుడవుతామండి? ఎప్పుడూ. ఎందుకంటే నాకు ఇది ఉందంటే అది ఉంది, నాకు కారు ఉందంటే కారు, నాకు బెంచ్ కారు ఉందంటే బెంచ్ కారు అంటున్నారు ఈ దినాల్లో. నాకు 10 ఎకరాల స్థలం, నాకు 20 ఎకరాల స్థలం ఉంది. అబ్బో ఏం చేసుకుంటాం అవన్నీ? విశ్వాస జీవితానికి కావాల్సింది అవి కాదు, క్యారెక్టర్స్. విశ్వాసకు ఉండవలసిన క్యారెక్టర్ అని ఫస్ట్ నువ్వు తగ్గించుకొని జీవితంలో అన్నమాట. జీరో అయిపో జీరో దేవుని దగ్గర. మరి జక్కయ్య అదే అయిపోయాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, చెట్టెక్కించాడు, పరుగున వెళ్ళిపోయి చెట్టెక్కించాడండి. అందరూ చూస్తారు, సిగ్గుపడలేదు, తన పొజిషన్ పక్కన పెట్టేశాడు, స్టేటస్ పక్కన పెట్టాడు. దేవుని దగ్గర రావాలంటే స్టేటస్ పొజిషన్లు పక్కన పెట్టేయాలి కిందన. అబ్బే లేదండి నేను పొజిషన్ అండి, నాకు ఇదండి అదండి, ఏమేమి ఉండదు మన జీవితంలో, ఏమి పొందుకోం. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటాం. అందుకే చెప్తున్నా, విశ్వాసిగా ఉన్న మన జీవితంలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు హంబుల్నెస్ నీ జీవితంలో చూడాలన్నమాట. దేవుడు, ప్రభువా నీ సేవకురాలైన నేను, నీ సేవకురాలైన నన్ను 3 times అక్కడ తను మరి అక్కడ ఆ ప్రేయర్ లైఫ్లో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా కండక్ట్ చేసుకుని తన ప్రేయర్ లైఫ్ని చూసారా. స్త్రీలమైన మనకు ఇది చాలా ప్రాముఖ్యమండి. అలాగే పురుషులకు, అలాగనే యవనస్తులైన మీకు చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు మీరు మీ స్టేటస్ని బట్టి, మీకున్న విద్యను బట్టి గర్విస్తాం. దేవుని దగ్గర తల వంచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని దగ్గర కులాన్ని ప్రక్కకు తీయలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ దినాల్లో. దేవుడు ఏమంటున్నాడండి ఇక్కడ? నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకో అంటే, ప్రభువా నువ్వు నన్ను మర్చిపోకయ్యా, ఇంతకాలం గొడ్రాలతనంతో ఉన్నానయ్యా, నువ్వు నన్ను ఎప్పుడు మరచిపోకయ్యా అంటే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏ ఆశీర్వాదమైనా, అది చిన్నదా పెద్దదా, నీ జీవితంలో ఎనీథింగ్ ఏదైనా సరే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు బ్లెస్డ్ పర్సన్ అనమాట. అంతే. ఎస్, అది మనుషుల వల్ల కాదు, మరి దేని వల్ల కాదండి, ఏ విద్య వల్ల కాదు, ఏ కులము వల్ల కాదు మన జీవితంలో వచ్చేది స్టేటస్, పొజిషన్, జాబ్, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దేవుడు నీ జీవితంలో అది నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి నీ జీవితంలో అనమాట. అది చెప్తుంది, ప్రభువా నీ సేవకురాలే నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇంతకాలం నన్ను మర్చిపోతే ఎలాగయ్యా? ఎలా ప్రభువా నువ్వు నన్ను మర్చిపోతావు? నేను ఎంతో బాధతో ఉన్నానయ్యా అని నీ సేవకురాలైన నన్ను మర్చిపోకయ్యా అనేసిందండి. అనిన తర్వాత ఏం చెప్తుందో చూడండి, ఇంకా ఘోరాతి ఘోరమైన ప్రార్థన మనకు కనిపిస్తుంది. చూడండి సిస్టర్ అక్కడ, నీవు నాకు మగబిడ్డను దయచేసిన ఎడల చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఆడపిల్లని ఎందుకు చెప్పలేదు సరోజనమ్మ గారు?
చెప్పండి అంటే ఎందుకు చెప్పలేదు? తక్కువ టైం అయినా మనం చక్కగా ఇలా స్టడీ చేసుకుంటాం. దైవజనులు మరి మిమ్మల్ని అలా ప్రశ్నలేరు, నేను ఆస్తా. అంటే మగబిడ్డను నువ్వు ఇస్తే, మగబిడ్డ దేవుని సేవలో పరిచయంలో ప్రథమ ఫలం ఎవరికి? ఆ దినాల్లో దేవునికి. ప్రథమ ఫలము దేవునికి. అంతే, ఏదైనా సరే నీ జీవితంలో ప్రథమ ఫలం దేవునికే. పూర్వ దినాల్లో చర్చిల్లోని ఆనపకాయలు, బీరకాయలు, గుడ్లు, కోడులు తెచ్చిపెట్టేవాడు. ఇక్కడ ప్రార్థన చేసిన కోళ్ళు వచ్చేసి ఉండేవి. మొదటి ఫలం. అబ్బాయి మా తోటలో పండిందండి బాబు ఆ పాస్టర్ గారు అని చెప్పి ఇంత పెద్ద బీరకాయ పట్టుకొని వచ్చి అక్కడ పెట్టేవారు. మళ్ళీ ఒకటి ఆనపకాయ తెచ్చి పెట్టేవారు, గుడ్లు తెచ్చి పెట్టేవారు, కోడలు తెచ్చి పెట్టేసేవారు, అక్కడ రైస్ తెచ్చి పెట్టేవారు. అంటే ప్రథమ ఫలం, ఫస్ట్. దేవుడు నీ కుటుంబంలో ఏది నీకు ఫస్ట్ ఇచ్చినా దేవునికి వెళ్ళిపోవాలి, అంతే అన్నమాట. ఎంత బాగుందండి క్రమశిక్షణ. ఈ దినాలు ఎక్కడుంది? ఈ దినాలు ఎక్కడ ఏడ్చి వచ్చింది? పోయాయి, అన్నీ కూడా పోయాయి. అన్నీ పోయకుండా వచ్చేసి దేవునికి ఇవ్వడమే మానేసాం మన జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నేను చెప్పిన 5 బిడ్డలని 5 నీకే ప్రభు అని చెప్పుకున్నాను నేను ముందే. 5 నీకే ప్రభు, నీవిచ్చిన బహుమానం నీకేనయ్యా బాబు, నాకెందుకు? దేవునికి ఇచ్చేస్తాను ప్రియమైన దేవుని బిడ్డల. కాబట్టి అన్న అంటుంది ఇంకా మగబిడ్డ పుట్టలేదు, ఇంకా గర్భఫలము రాలేదు, ఇంకా ఓకే అనేటువంటి తీర్మానం కూడా రాలేదు అక్కడ యాజకుడి దగ్గర. ముందే చెప్పేసుకుంటాం దేవునికి ఏంటట, మగబిడ్డను నువ్వు గనక నాకు ఇస్తాం, మగబిడ్డ నీకే ప్రభు. అంటే నువ్వు ఇస్తావు, ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన బహుమానం నీకే. ఎంత బాగుందండి, ఎంత బాగుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. విశ్వాసం చూడండి ఎంత బాగుందో. నువ్వు మగబిడ్డని ఇస్తావు, మగబిడ్డ నీకే ఇచ్చేస్తాను ప్రభా, నీకు ఇచ్చేస్తాను అంతే. నువ్వు ఇస్తావు, నీకే ఇచ్చేస్తాను, నీ సేవకి ఇచ్చేస్తాను, నీ కొరకే ఇచ్చేస్తాను. ఎంత బాగుందండి, ఎంత బాగుంది ప్రియుల. ఈరోజు మీ జీవితాలు ఇలాంటి తీర్మానం మీకుందా? ప్రభువా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో ఇదిగో ప్రథమ ఫలము నీకేనయ్యా ప్రభు అనేటువంటి తీర్మానం ఎక్కడుందండి మనకు? ఉద్యోగం రావడమే చాలు, మామైపోతాం. దేవుని సన్నిధిలో అడ్రస్ ఉండదు ఇంకా మనకు. ఆశీర్వాదం రావడమే ధర్మం, ఇంకా చర్చి ముఖమే చూడం మనం. మరి ఈమె పరిస్థితి ఏంటి? ఈమె యొక్క తీర్మానం చూడండి, ఈమె యొక్క కమిట్మెంట్ చూడండి, ఈమె యొక్క కాన్ఫిడెన్స్ చూడండి, ఈమె యొక్క ఫెయిత్ చూడండి ఎంత బాగుందో ప్రియమైన దేవుని బిడ్డలారా. విశ్వాసమైన మనకు ఇవి కావాలండి. ఇవే లోపించే మన జీవితంలో ఫెయిత్, మన విశ్వాసాన్ని మనం సన్నగిలిపోతున్నాం. మనం ఈరోజు మన యొక్క తీర్మానాలు సరిగా లేవు. ఈరోజు దేవునికి ఒక మాట ఇస్తాం, ఆ మాట మీద నిలబడం మన జీవితంలో. కానీ ఈమె మగబిడ్డని ఇస్తే మగబిడ్డ నీకే ప్రభువా, మగబిడ్డకి ఏ చేస్తానో కూడా చెప్పేస్తూ ఉంది. నాజీరు చేయకుండా, తల మీద మంగళ కత్తి వేయకుండా ఆ బిడ్డని నీ కొరకు ప్రతిష్ఠించేసుకుంటాను ప్రభువా అని అన్నదని. ఎంత వండర్ఫుల్ అని చప్పట్లు కొడదామా? ఎంత బాగుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంత వండర్ఫుల్ మదర్, ఫెయిత్ఫుల్ హీరోగా దేవుని వాక్యంలో ఈరోజు ఈ వనితని మనం చూస్తున్నామండి. వెంటనే ఆ మగబిడ్డ నీకేనయ్యా, ఆ మగబిడ్డకి ఏం చేస్తానో చూడు, ఆ మగబిడ్డగా తల మీద కత్తిరి వేయనని చెప్పేసి నాజీరు చేయబడకుండా నీ కొరకు ప్రతిష్ఠించేసుకుంటాను ప్రభు అని చెప్పేసింది ప్రియమైన దేవుని బిడ్డల. ఇది ఆమె ప్రార్థనా విధానం, కన్నీటి ప్రార్థన. ఎంతండి టైము? 7. ఓకే, మిగిలిన భాగం రేపు చూద్దాం, ఓకేనా? సో ఈరోజు మనం నేర్చుకున్నవేంటి? భర్త యొక్క క్వాలిటీస్ చాలా బాగున్నాయి. ఇంటిలో చూస్తే సమస్య తనకుంది, కానీ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుని మనమేమిటి, ఈ ఒక ప్రక్క నుంచి మంచి ఒక ప్రక్క పాజిటివ్గా ఉంటే ఒక ప్రక్క బ్యాడ్గా ఉందనుకో, నెగిటివ్గా ఉందనుకోండి, ఏదోలా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళిపోతాం మనం విశ్వాస జీవితంలో. కానీ ఈమె అలాంటి స్త్రీ కాదు. ఈమె తెగించింది. ఏమిటంటే ఇప్పుడు నాకు టైం వచ్చింది, నేను ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేను తేల్చుకోవాలి, నేను ఏదో ఒకటి చేసి చూస్తాను ప్రభు సన్నిధిలో, అంతే. ఇక్కడ ఇంట్లో గొడవతో నేను ఉండను అనుకుందనమాట. ప్రభు మందిరానికి ఉన్న ప్రాముఖ్యత గుర్తించింది. ప్రభు మందిరములో ఆమె ప్రార్థన విధానం కూడా వండర్ఫుల్. హంబుల్గా తను తగ్గించేసుకుని ప్రభు దగ్గర, నీ సేవకురాలనైనా నన్ను అని మొదలుపెట్టింది ప్రార్థన. ఈరోజు మన ప్రార్థన అలా ఉందా? ఈరోజు మన ప్రేయర్ లైఫ్ అలా ఉందా? ఈరోజు మనలో అలాంటి హంబుల్ లైఫ్ ఉందా? ఈరోజు దేవుడిని జీవితంలో ఆశించేది ఏమిటి? దేవుడు ఏం కోరుకుంటాను అనుకుంటున్నాడు మన జీవితంలో నుంచి? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి ప్రియులారా. అలాంటి ప్రార్థన, దుఃఖముతో కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం మన జీవితంలో రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది ఏదైనా సరే, నీ జీవితంలో గర్భఫలం అవ్వచ్చు, మరి ఏదైనా. ఈరోజు ఇక్కడ పర్టికులర్గా గర్భఫలం, కానీ ఒకవేళ నీ జీవితంలో జాబ్ అవ్వచ్చు,
ఒకవేళ మ్యారేజ్ అవ్వచ్చు, ఒకవేళ మంచి బిజినెస్ నువ్వు చేయాలనుకున్నొచ్చు, ఒకవేళ నీవు ఏదైనా ఆశించవచ్చు నీ జీవితంలో, నీ బిడ్డల విషయంలో, ఏదైనా సరే గాడ్ కెన్ గివ్ యూ మై ఫ్రెండ్. దేవుడు నీకు ఇస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే ఏదైనా మన జీవితంలో సక్సెస్ఫుల్. మన జీవితంలో అది మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు గనక జ్ఞాపకం చేసుకోలేదు అంటే నీ జీవితంలో నువ్వు ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయవలసిన పనేమీ లేదు. అలాగని నీ విశ్వాసం సన్నగిలిపోవాల్సిన పనేమీ లేదు. దేవుడు ఇవ్వలేదు, నువ్వు దేవుడు ఇవ్వలేదు కాబట్టి నువ్వు పాజిటివ్గా ఆలోచన చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ స్త్రీ మాత్రము నీ సేవకురాలనైనా నన్ను అని ఆ బిడ్డ పుట్టే బిడ్డకు ఆ మగబిడ్డను మగబిడ్డను నీకే ఇచ్చేస్తాను అనేటువంటి తీర్మానం కూడా చాలా గొప్పదండి. ఇలాంటి వనితలు, ఇలాంటి స్త్రీలు సంఘానికి కావాలి. ప్రభువా నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను ప్రభువా. ఎంత మంచి మాట అండి. నువ్వు నాకు ఇస్తావు, నేను తప్పనిసరిగా నాకు ఇస్తావు, నీకు మరలా నేను ఇచ్చేస్తాను అనేటువంటి తీర్మానం కూడా మనలో ఉండాలని కోరుకుంటూ, రేపటి దినాన్ని వీలైతే అవకాశం ఉంటే రేపటి దినాన్ని ఆమె యొక్క కంప్లీట్ లైఫ్ని మనము స్టడీ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదామండి. దేవుడు నీతో మాట్లాడితే ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకోండి. నిజమే కదా, మన ప్రేయర్ లైఫ్ ఈరోజు ఎలా ఉంటుంది? తగ్గించుకునే ప్రార్థనా జీవితం, కన్నీటితో ఆయన పాదాలను తడిపే జీవితం మనలో ఉందా? నిజమే కదండి. అలాంటి ప్రార్థన దేవుడికి కావాలి. అది ఎందుకనంటే నీ జీవితంలో ఒక సక్సెస్ చూడాలంటే, ఒక మంచి ఆశీర్వాదాన్ని, బ్లెస్సింగ్ని నువ్వు చూడాలంటే, ఒక బంధకం నుంచి నువ్వు బయటకు వచ్చేసేయాలంటే, దేవుడే నీకు ఇస్తాడు అనేటువంటి ఆ గొప్ప నమ్మిక, విశ్వాసం నీకు ఉండాలి మొదటిగా. రెండవది, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలయ్యా నా జీవితంలో, ఇంక నాకేం కొదువో ప్రభా అని ప్రార్థన మొదలుపెట్టిందండి. అలాగే దేవుణ్ణి హెచ్చించింది. సైన్యములకు నువ్వు అధిపతివని దేవుని దగ్గర తను ప్రార్థన చేయటం చూస్తున్నాం. మనం అందరం లేచి నిలబడుతూ ప్రభుకి ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేద్దామండి. ఈరోజు కన్నీటి ప్రార్థన, కన్నీటితో నీ పాదాల్ని, ఆయన పాదాల్ని నువ్వు తడిపే ప్రార్థన ఎప్పుడు చేసాం? చేయగలుగుతున్నామా? వేటి కోసమైనా అలా ప్రార్థన చేస్తున్నామా? ప్రియులాన తల్లి, నువ్వు అడిగితే నేను ఎందుకు ఇవ్వను అంటున్నాడు దేవుడు. అడిగితే నేను నీకు ఎందుకు ఇవ్వను అన్నాడు దేవుడు. ఎస్ దేవా నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభు అని నువ్వు అడిగితే ఈరోజు దేవుడు నీ గర్భాన్ని ఆయన తెరవగలిగిన సమర్థుడు. ఆయన తెరిచే సమర్థుడు. ఆయన మూయగలడు, తెరవగలడు. దేవుడు గొప్పవాడు. ఆయన గొప్పవాడండి. ఆయన ఆశీర్వాదాలు తెరవగలడు నీ జీవితంలో, మూయగలడు కూడా. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు తెలుసా సత్యం? అసత్యము తెలుసా? ఈరోజు మనకు ప్రియమైన దేవుని సంగమా అన్న అనుకుంటుంది, గొడ్రాలి తరముతో నేను ఎంత కాలం నా జీవితంలో ఉండాలి? నో, నా ప్రభు సన్నిధిలో నేను ఏదో ఒక తీర్మానం తీసుకుంటా, నా ప్రభు దగ్గరికే వెళ్ళిపోతా, నా ప్రభుతో నేను ఏదో ఒకటి పోరాడి గెలుచుకుంటా అని కన్నీటితో ప్రార్థన చేస్తుంది. కన్నీటితో ప్రార్థన చేస్తుందండి. ఆ కన్నీరు ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా చూడాలని ఆశపడుతుంది. ప్రార్థిద్దామా? కన్నీటితో అడుగుదామా? ఏదైనా దేవుని దగ్గర అడగండి ప్రియులారా. మీ విశ్వాస జీవితంలో అలాంటి అనుభవం ఉండాలి మీకు. అలాంటి అనుభవంతో మీరు ప్రార్థన చేయండి. తగ్గింపుతో దేవుని హెచ్చించే ప్రార్థన. దేవా నువ్వు సైన్యములకు అధిపతివయ్యా, నువ్వు గొప్పవాడవయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్యా, సింహాసనాసీనుడవయ్యా, సృష్టికర్తకు అధిపతివయ్యా అని ప్రార్థన మన జీవితంలో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. కన్నీటితో పాదాలనే తడిపిన, అవునయ్యా నా జీవితంలో అలాంటి అనుభవంతో నేను ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థించాలనుకుంటున్నాను ప్రభువా. ఏ విషయంలో ఓడిపోయానేమో ప్రభువా, ఏ విషయంలో నా వెనుకబడ్డానేమోనయ్యా. ఇదిగో ప్రభువా నా సమస్యలను బట్టి అయ్యా నేను నీ సన్నిధిలో వెనుకబడ్డానేమో ప్రభువా. ఈరోజు మరొక అవకాశం నాకు ఇస్తున్నావని ప్రభు దగ్గర, అది ఒకవేళ నీ జీవితంలో వ్యాధి అయినా, అది క్యాన్సర్తో కూడిన వ్యాధి అయినా, అది భయంకరమైనటువంటి వ్యాధితో కూడిన పరిస్థితి అయినా, సమస్యలైనా, ఏదైనా నువ్వు ప్రభు దగ్గర కన్నీరు కార్చి బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయమును నీకై అర్పించెదను.
వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సన్నుతించుమా. ఆవేదనతో బాధలతో విసిగి వేసారినామా. ఆవేదనతో బాధలతో విసిగి వేసారినామా. కన్నీటితో పాదాలనే కడిగినా, నా హృదయమును నీకై అర్పించినా. ఏమిటండి? వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై. Yes, Lord. వెలకట్టలేనయ్యా నీ ప్రేమకు. నీ ప్రేమను నేను వెలకట్టలేనేసయ్యా. నా ప్రాణాన్ని, నా అంతరంగంలో ఉన్న సమస్తమాన్ని నేను స్తుతిస్తానని ప్రభుతో చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డ. నా అంతరంగముతో నేను స్తుతిస్తానయ్యా నా జీవితంలో ప్రభువా. నా అంతరంగములో నుంచి నేను అడుగుతానయ్యా, దుఃఖముతో ప్రార్థిస్తానయ్యా, కన్నీటితో పాదాలు తడుపుతానయ్యా నా జీవితంలో. ఆయా నేను ఆశీర్వాదం చూస్తానయ్యా నా జీవితంలో, నేను దీవెన చూస్తానయ్యా నా జీవితంలో, నా బ్రతుకు దినముల్లో ప్రభువా. కానీ నువ్వు దేవుని ఎందుకంటే నువ్వు అడగలేకపోతున్నావు ఈరోజు. దేవుని అడగండి ప్రియమైన దేవుని బిడ్డ. ఎస్ ఎస్ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కన్నీటితో ఈ రాత్రి ఆయన పాదాలని తడపండి ప్రియులారా. కొంత టైం అయినా ఆయన పాదాల మీద పడండి ప్రియులారా. దేవునికి సాక్ష్యం ఇది ఏది లేదని నువ్వు నమ్మి విశ్వసిస్తే ఈరోజు దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో అద్భుతములు ఆయన చేయబోతూ ఉన్నాడు, గర్భంలో తెరబోతూ ఉన్నాడు ఆయన. ఇది నా నీ జీవితంలో అన్నమాట. అలాంటి నమ్మిక విశ్వాసముతో ప్రభును, అలాంటి సంఘము కొరకు దేవుడు చూస్తున్నాడండి. అలాంటి బిడ్డలు కావాలి సంఘానికి. అలాంటి ఆశీర్వాదాలతో మీరు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి అన్న జీవితంలో చేసిన ఆ ప్రార్థన విధానాన్ని మనం కలిగి ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మీరు మీ ఇంటికి వెళ్ళాక మోకాళ్ళు వేసి ప్రార్థనలో దేవుని దగ్గర గోజాడి కన్నీటితో ప్రార్థన చేసే అనుభవంలోనికి రండి. ఆశీర్వదించబడండి. నా ప్రభువా, నా తండ్రి, ఈ దినాన్ని ఇచ్చిన వాక్కుకే వందనాలు చెల్లిస్తూ నా ప్రియ సంఘాన్ని బలపరిచి పంపించి రేపటి దినము శక్తితో బలముతో నీ సన్నిధిలో కృమ్మరించేటువంటి బిడ్డలుగా ప్రార్థన అనుభవంతో వారిని తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ ప్రార్థన మరులు అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, గొప్ప దేవుడు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సమయంలో రేపటి దినం మరలా మనకు ప్రార్థన 5 గంటలకు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఈ దినము సిస్టర్ చాలా చక్కగా వచ్చారు, అభినందిస్తున్నాను. ఇంకా మీ విశ్వాసంలో ఈ విధంగా దేవునితో మీరు ముందుకు సాగిపోవాలని నేను కోరుకుంటున్నాను తల్లిగా. కాబట్టి ఈ దినం వచ్చిన బ్రదర్స్, యూత్ బిడ్డలందరినీ అభినందిస్తున్నాను. రేపటి దినాన్ని సంతోషంగా మరలా మనము ప్రభు పాదాల దగ్గరికి వద్దామండి, ఆయన సన్నిధిలో కనిపెడదాం. మరి చాలా మందికి ఇంకా తెలియట్లేదు 40 దినాల ప్రాముఖ్యత. వారిని ప్రోత్సహించండి. ఇంటి దగ్గర తల్లులు ఉండిపోతున్నారు, 1 గంట సమర్పించుకొని తీసుకురండి వాళ్ళని. మరి రేపటి దినము అనేకులుగా వచ్చి మన ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని గానపరుచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన కాపుదల, నడిపింపు. మరి గుడ్ న్యూస్ సిటీ చర్చ్ రివైవల్ సెంటర్లో 40 దినముల 15వ దినాన్ని ఆరాధించిన నా బిడ్డలకును, ఆయా స్థలాల్లో సంఘములలో ఈ కార్యక్రమాల్ని పాటిస్తున్న సార్వత్రిక సంఘాలకు, మన దైవజనులకు సదానిత్యము దేవుని ఆశీర్వాదాలు తోడుగా ఉండి నడిపించును గాక.